గౌరీ లే లే తిరుగు. మన భారతదేశానికి సంస్కృతి సంప్రదాయాలు పుట్టినిల్లు, దైవం నడియాడిన నేల. ఎందరో మహానుభావులు, యుగపురుషులు, ఋషులకు జన్మస్థలం ఈ నేల. అందుకే భారతదేశం అంటే అన్ని దేశాలకు గౌరవం. మనం తోటి మనుషులనే కాదు, చెట్టును, పుట్టను, జంతువులని ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. ప్రకృతి ప్రేమికులం. అందులో ఆవు ఎంత ఇష్టమైనదో, శ్రేష్టమైనదో అని వేరే చెప్పక్కర్లేదు, దైవంగా భావిస్తాం. అంతకు మించి గోమాత అంటూ అమ్మ స్థానాన్ని ఇచ్చాం. ఆవు పాలు అమృతం, ఆవు పంచకం పవిత్రం, ఆవు పేడ పవిత్రంగా భావిస్తాం. ఇది సాంప్రదాయమే కాదు, సైన్స్ కూడా. అందుకే ఆవు అంటే అందరి ఇళ్లలో ఉండాలి అంటారు మన పెద్దలు. గోవును కామధేనువుగా కొలుస్తాం. గోమాతలో ముక్కోటి దేవతలను చూస్తాం. ఏ కార్యం చేసుకున్నా ఆవును పూజించాలి అంటారు. మనం తరచుగా చూస్తుంటాం. మనం కానీ మన బంధువులు కానీ కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు మొదటిసారి ఆవుని గృహప్రవేశం చేయించి ఇంట్లో తిప్పడం చూస్తుంటాం. ఆవు ఇంట్లో తిరిగినట్లయితే ముక్కోటి దేవతలు ఆ ఇంట్లో కొలువైనట్టే. నల్గొండ జిల్లా నాగపల్లి మండలంలో బైరోజి సైదాచారి వీణ దంపతులు మరియు వారి సోదరుడు బైరోజి సతీష్ ఒక చిన్న ఆవు దూడను తెచ్చుకొని గౌరీ అని ముద్దుగా పేరు పెట్టుకొని తమ కుటుంబంలో ఒక సభ్యులుగా భావించి ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా, ఎంతో పవిత్రంగా పెంచుకున్నారు. గౌరీ అని పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. వారి పిలుపులోని ప్రేమని, భావాన్ని గ్రహించగలదు. వారి కుటుంబంలో కలిసిపోయింది. పెరిగి పెద్దదై ఆ దూడకు 3 ఏళ్ల వయసు. బంధుమిత్రులను పిలిచి అంగరంగ వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో పుట్టినరోజు వేడుకలు జరిపించి ఆ కుటుంబ సభ్యులు తమ ప్రేమను చాటుకున్నారు. మా గౌరీ తల్లిగా పోతుంది, ఇప్పుడు 6వ నెల అని ఆనందంగా, గర్వంగా చెప్పుకున్నారు. ఆ కుటుంబం నిజంగా ఒక ఆడపిల్లను ఎంత అందంగా అలంకరిస్తారో అంతే అందంగా అలంకరించి ఆ కుటుంబం మురిసిపోయింది. సైదాచారి వీణ దంపతులు మరియు వారి కుటుంబం చేసిన ఈ వేడుకను చూసి స్థానికులంతా సంతోషాన్ని వ్యక్తపరిచారు. నార్కట్పల్లి పట్టణంలో సైదాచారి గారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుండి గోవును సాది ఈరోజు గోవుకు మంచి అలంకరణ చేసి ఆవు జన్మదినం సందర్భంగా ఈరోజు నిరుపేదలకు అలంకరణ చేసి అదేవిధంగా సాయంత్రం పూజ చేస్తున్నందుకు చాలా సంతోషం. గోమాత విలువేందో మనందరూ కూడా తెలుసు. గోవును పూజిస్తే సర్వ దోషాలు పోతాయనే నానుడి మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా సైదాచారి గారు మన ఇక్కడ ఉత్తర రామలింగేశ్వర స్వామి గారి చిరనారాయణపురంలో గుట్ట మీద వెలిసినటువంటి స్వయము రామలింగేశ్వర స్వామి గారి భక్తునిగా, సేవకునిగా, పూజారిగా మరి ఈరోజు సేవ చేస్తున్నారు. ఈ ఆవును కూడా సాది ఆ క్రమంలో ఈనాడు ఇంత పెద్ద ఎత్తున మరి ఆవు యొక్క ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సైదాచారి గారిని కోరుకుంటూ ఆ యొక్క దేవాలయానికి మా యొక్క సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మాతా పూజ ఈరోజు సైదాచారి గారు నాగపల్లి మండలంలో ఎవరు చేయలేదు మాకు తెలియదు, కానీ అతీత వైభవంగా చేశాడు. మరి గురువు గారు రావాలి, ఆ యొక్క విద్యనేది రావాలని ఇచ్చాము, చేశాము. మరి గోమహిమ అంటే ఆ యొక్క గోమాత మహిమ అతిథితమైనది, అతి శక్తిరూపమైనది. ముక్కోటి దేవతలు, దేవీ దేవతలు కూడా గోమాతలు ఉంటారు. కాబట్టి ఆ గోమాత పూజ చేసిన వారికి, గోమాత ప్రదక్షిణ చేసిన వారికి కూడా అంతమంది దేవతల అనుగ్రహం ఉంటుంది. మరి స్వామివారి అనుగ్రహం కూడా, పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది. ఆ అమ్మవారి ఈరోజు కూడా మన అందరికీ ఉంటాయి. ఆ గోమాతను దర్శించుకున్న వారి జై జగద్గురు వీరభద్ర. 2 సంవత్సరాల క్రితం చిన్ననారాయణపురంలో స్వయంభూ శంభులింగేశ్వర నిలవడంతో నాకు ఆ విషయం మోహన్ రెడ్డి ఇక్కడ వేముల సత్య అనే రైతు నాకు తెలియపరిచి రమ్మనడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఒక 2 నెలలు సేవ చేస్తుండగా అంతకుముందు నేను గోమాతను దాదుకుందాం అనుకున్నాను, నాకు కుదరలేదు. అప్పుడు మోహన్ రెడ్డి అనే రైతు దగ్గర ఇది చింత చెట్టు గడ్డి దూడే ఉన్నది ఉంటే నేనేం చేసినట్టే ఈ దూడ అనుకొని
గుడి దగ్గరికి వెళ్ళి ఆ రేకుల చెట్టు ఆయన వేయించి ఇంటికి వస్తున్న క్రమంలో మోహన్ రెడ్డి ఆ గోవులకు మేతేస్తూ ఉన్నాడు. నేను అప్పుడు ఈ దూడ ఇస్తే బాగుండని అనుకున్నాను, ఆవులు ఇస్తానని. ఆయన నోటితో ఆయనే ఆవులు దాదుకుంటే ఒక ఐదాచారి అన్నాడు. నేను ఆశ్చర్యపోయినా, అసలు నేను నా మధ్యలో ఉన్నమాట రియలైజ్ ఏంటో అసలు ఏంటి అసలు నాకు ఏదో అర్థం కాదు. ఆ క్రమంలో ఇవ్వడం ఇస్తాడనుకున్న 10 రోజులు భయపడ్డాను. నేను తెస్తామని నాకు ఏమైనా జరంగిట్లు వస్తుంది మన అంతకుముందు ఒకసారి అనుకున్నా కదా అన్నట్టు అనిపించింది. నేను తెచ్చిన సాధిన నాకు సాధన నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు దండం పెట్టుకుంటే ముక్కుకొని బయటికి వెళ్తే ఏదంటే అది విజయం నాకు చేకూరుతుంది. కాబట్టి నేను చాలా సంతోషపడుతూ నా బిడ్డల కంటే ఎక్కువ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ గోమాతను దాదుకుంటూ మేము ఏం తినకుండా దాన్ని కడుపు చంపకుండా దాదుకుంటూ ఇంతదాన్ని చేసుకున్నా. కాబట్టి నాకు చాలా ప్రేమతో ఈరోజు పెద్ద ఎత్తున దీని 3వ జన్మదినం, ఇంకోటి ప్రెగ్నెన్సీ 5 months, ఈ 2 కలిపి వస్తాయని ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఇచ్చాను. ఈరోజు మరియు అనాథలకు అన్నదాన కార్యక్రమము ఇక్కడ మా ఇంటి ముందు అన్నప్రసాదం, గోమాత అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అందరూ రావడం కూడా. జై గోమాత, జై జై గోమాత, జై మా గౌరీ.